ఇప్పుడు తీర్మాన్ మల్లన్న వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? ఏమనుకుంటా ఉన్నారు? వాడు తీర్మార్ మల్ల అనేవాడు వాడు తిక్కల మలిగాడు అనాలని. ఆ? వాడు తిక్కల మలిగాడు. ఆ! అసలు వాడి పేరు మలిగాడు ఎందుకే? ఆ! వాడు బాగా బలిచి పెట్టుకున్న పేరు అది. ఆ! ఆడు అసలు మనిషే కాదు ఆడు. అయ్యో! ఆ! వాడిని ఎక్కడ ఉంచాలా మన హైదరాబాద్లో జూ ఉన్నది ఒకటి. జూ పార్క్. ఆ జూ పార్కులో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న గుడ్డేలుగులు ఆ! అట్లాంటి జంతువులు ఉంటాయి కదా, ఆ! ఇంకా జంతువులు అలా పెట్టాలి వీడిని. ఆ! వాడికి ధమాకే లేదు. ఎందుకు? ఉన్నాడు పాగ చూడతాడు, పాగలుగా లెక్క మాట్లాడతాడు. ఆ! ఓడు తిక్కలేసి ఓడు పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. ఆ! ఇక నిన్న మొన్న దాకా ఎమ్మెల్సీ అయింది కదా వాడు. ఆ! ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ అయ్యే ఉండకూడక ఈ బీసీల కోసం అక్కడ మాట్లాడారు అలా అలా అసెంబ్లీలో. ఆ! అది శాత కాదు. ఆ! ఈ రోడ్ ఎక్కుతాడు, మైక్ అందుకుంటాడు, వాడిని రెడ్డి తిడతాడు. రెడ్డోళ్ళు అందరూ కలిసి ఇప్పుడు రెడ్డి వాడికి అసలు వాడు అట్లా దాక్కుంటా అందరి బాపతి గారు. ఆ! వాడి బతికి వానికి పైసలు లేవు. నువ్వు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నావు కదా ఇప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమని ఉంటావు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంటావు, రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే ఆయనకి ఇస్తావు, ఆ! బోసిడికి ఆయనే తిడతావు. అసలు నువ్వు మనిషి పోయినారా? నిన్ను మనిషి అన్నోళ్ళు ఆ! అసలు వాడిని అనాలి, ఆ! ఈయన మనిషి అన్నోళ్ళని అనాలి. వాడిని ఈయన ఏమనద్దు, ఆ! ఎందుకంటే వీడు మనిషే కాదు. ఆ! అని పక్క పొట్టు ఇంకోటి ఉంటాడే మంచిగా కనబడతాడు. ఇంత పొడుక్కుంటాడు, ఇట్లా వాడు చూస్తే ఇంకెట్లా కనబడతాడు అంటే తానే అంటే వాడు వీడు తందానే అంటాడు. వాడు ఇట్లా అంటాడు అట్టే. ఈ అబ్బాయి ఏడ తయారయ్యారు ఈ బోకర్ నా కొడుకులంతా, ఈ భోగం నా కొడుకులంతా. అంటే మొత్తానికి మీకు ఈడబ్ల్యూఎస్ అనేది తీసిపారేయాలని. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాలు అనేటిది ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి వెనకబడిపోయి దమాకు ఉండి చదువుకుందాం అనేటువంటి సంస్కారం ఉన్నటువంటి పిల్లలను పైకి తీసుకురావడానికి నువ్వు ఎన్ని పథకాలు పెట్టు, దానికోసం ఏం మాట్లాడు, దానికి ఒప్పుకుంటాం. ఈ కులాలు ఏందిరా బోసిడికే? కులాలు ఎక్కడిరా హౌలే? కులాల మధ్య కుంపడి పెట్టి మరి ఈ పద్ధతిలో మేము ఇప్పుడు నేను రెడ్డి, ఈ పద్ధతిలో మేము అనుకుంటుంటే కాకతీయుల కాలం మాది ఇప్పటికీ అట్లే ఉంటారా బోసిడికే? నువ్వు ఆనే ఉంటావు పాల్తు నా కొడుక. కులాలు ఎక్కడ? నువ్వు నీకు గుణం కానీ రా బోసిడి నా కొడుక. ఫస్ట్ దొంగ నా కొడుక, నువ్వు ఫస్ట్ గుణం ఉంటే నువ్వు బీసీలను డెవలప్ చేయాలని అనుకుంటే చెయ్యి. నీ దగ్గర నువ్వు వాళ్ళ దగ్గర అడకొచ్చి బిచ్చవాడికొచ్చి ఒక కాలేజీ కట్టు అమ్మడి కొడుక. అంతే వాళ్ళ కోసం ఓ బిచ్చవాడికొచ్చి ఒక కాలేజీ కట్టు, ఓ పిల్లలు చదివి. ఆర్థికంగా లేక గ్రామాలలో ఇప్పటికి కూడా బీసీలు రకరకాల కుల వృత్తులు సరిగ్గా లేక అడక్క తినే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా నీ ముఖానికి ఆ ఊళ్ళకి వచ్చినావు బోసిడికి? ఓసారేమో వచ్చినావా? ఎప్పుడైనా వచ్చిందా? బీసీలకు ఏం లేదంటాడు, ఓసారేమో బీసీల దగ్గర పైసలు ఎందుకు లేవు, శిఖం పైసలు ఉన్నాయంటాడు. తెల్లారేసరికి బీఆర్ఎస్ పార్టీని కొనేస్తాం అంటాడు. ఇప్పుడు ఈ కుల సంఘాల పేర్లు పెట్టుకుని అంటే నేను దయచేసి చెప్తున్నా, కుల సంఘాలను పెట్టుకొని ఈ టీవీలలో మాట్లాడుకుంటూ బోకరేషాలు వేసుకుంటూ బహురూపలేషాలు వేసుకుంటూ బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఆర్థిక సంపాదన కోసమే మాత్రమే తప్ప ఆ కులాలను ఎవరు పైకి తీసుకొచ్చిన బీసీలను ఏనాడు పట్టించుకోలేదు. ఒక్క కుక్కల కొడుకులేడు, వీళ్ళంతా కుక్కలు లెక్క దిగబడి మంది సొమ్ము తినడానికి పుట్టిన మధ్యవాదిగాలు. ఇదే రెడ్డిలు 75 ఏళ్ల నుంచి పని చెప్తున్నాం. ఇప్పుడు నేనే ఉన్నా, మా ఊళ్ళో ఇప్పటికి చూద్దాం ఒకసారి. మా ఊళ్ళో చిన్నదే పల్లె 1000 ఎట్లు ఉంటాయి. అన్ని కులాలను కలుపుకొని పోతేనే అన్ని కులాల పైకి వచ్చినాయి. అవును, వాస్తవం. మరి ఇవాళ నీకు ఇవ్వాలనంటే అందరికి భూములు తీసుకున్నారు, వ్యవసాయాలు చేసుకుంటున్నారు, అందరు రకరకాల పని వృత్తులలో ఉంటున్నారు, లేదా కొంచెం చదువుకుంటున్నారు. కాబట్టి చదువుకున్న వాళ్ళంతా కూడా ఒక ఉద్యోగాలు దొరకబెట్టుకుంటారు, పని చేసుకుంటున్నారు. 25 ఏళ్ళ 30 ఏళ్ళ 40 ఏళ్ళ కింద నీకు చదువులు ఎక్కడి? అసలు బల్లెకి కూడా వేరే కులపులు వేయరా? కాస్త రెడ్డిలో, రావులో, బావన్లో, లేకపోతే వెల్మోలో ఇట్లా అట్లాంటి ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు ఎక్కడో ఒకటి చదివించుకున్నారు. ఓకే అనుకుందాం, క్వశ్చన్ వాళ్ళు బాగా బలిచిన వాళ్ళే అనుకుందాం. వాళ్ళను నువ్వు ఏ పర్లను పెట్టుకో. మరి నీ అసలు సంకనాయకి నా కొడుకులంతా అప్పటి నుంచి వాళ్ళని డెవలప్మెంట్ చేసుకుంటారు, తప్పే ఉన్నది. 30 ఏళ్ళ నుంచి మీ బీసీ సంఘాల గురించి కానీ, ఎస్సీ సంఘాల గురించి కానీ, ఏ సంఘాలు అయితే పుట్టినాయి కదా, పుట్టిన సంఘాలలో ఎక్కడన్నా ఓ యూనివర్సిటీ కట్టిరా? కట్టలే. ఎక్కడన్నా వాళ్ళ కొలువుల కోసం ఏమన్నా ఉద్యోగాల కోసం ఏమైనా పెట్టిరా? ఏం పెట్టలే. ఏమున్నా ఓ ఒర్రుడు, ఆయన 4 రూపాయలు లేపలు వేసుకోడు, చందాలు వేసుకోడు. ఇప్పుడు బీసీ వీడు, వీనికి రకరకాల గంట పెద్ద కార్లు అవసరం. హెలికాప్టర్లు వచ్చింది మొన్న. నువ్వు మనిషి వీడికి ఏమైనా ఇజ్జతమానం ఉంటే ఫస్ట్ ఒక సైకిల్ వేసుకోపోరా. నువ్వు ఫస్ట్ ఒక సైకిల్ వేసుకొని పోయి గ్రామంలో ఉన్న జనాన్ని చూసి, ఇప్పుడు మా ఊళ్ళో దగ్గర చిన్నదే పల్లె కదా, విలేజ్లేరా బీసీ పోరగాళ్ళు గొర్రె కాసుకుంటారు. ఏం పీకినావా? అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాడిని సంఖ్య నాకుతుంది. అసలు వీడు ఎవరితో వచ్చిండు?
అదేందో ఛానల్ ఉండే కదా V6 ఏదో ఛానల్ ఉండే. ఆ V6 ఛానల్లో ఒకటి నీకు బౌరుపులేషన్ నౌకరిస్తే దాంతో పైకి వస్తుంది. ఇవాళ ఏమంటున్నాను, ఇవాళ నువ్వు ఛానల్ పెట్టినావు, ఇది క్యూ న్యూస్ ఆ న్యూస్ ఏదో. నీ క్యూ న్యూస్ అనేది దేనికోసం? పైసలు లేవు, 5 రూపాయలు పైసలు ₹1 దానం చేయమని చెప్పి నిన్న చూసిన నేను అడ్వర్టైజ్మెంట్. ఆడ అడ్వర్టైజ్మెంట్ అతడు పైసలు తీసుకున్నాడు. ఇలా అదానిది అంబానీ లెవెల్ వెళ్ళిపోతానంటే నువ్వు ఎమ్మెల్సీ అనగానే ముఖ్యమంత్రి నాకు కావాలంటాను బోషిడికే. ఇక నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇక ఈ దేశమంతా నా చేతిలో పెట్టుకోవాలంటావు బోషి. నాకు నిన్ను ఎవడన్నా మనిషి అని అంటారా? చచ్చి వాడిని మనిషి అనడం కన్నా వాడిని తీసుకపోయి నేను ఇప్పుడు చెప్తే కదా ఆ జూలో పెట్టాలి. జూలో పెడితే గుడ్డేలుగుని చూసి చిన్నపిల్లలు సంతోషపడతారు. ఇగో ఈ సొంటోడు ఈడు కూడా పిచ్చి గుడ్డేలు అని చెప్పి వాడిని పెడితే ఆ బోన్ లో ఉన్నప్పుడు వీని పేరు రాసి పెట్టాలి. ఇగో వీడు బౌరు ప్లేసాలు వేసుకుంటే బట్టవాయిగాడు, వీడు ఇట్లా మాట్లాడతాడు, ఇట్లా చేస్తాడు అని. తిన్నింటి వాసాలు తిక్కలేసి లెక్క పెడతాడు అని చెప్పి చెప్పాలి వీడికి. పెడితే మేము చూస్తారు, పిల్లలు నేర్చుకుంటారు. ఇసొంటోళ్ళు కూడా ఉంటారా ఈ గుణపోళ్ళు అని చెప్పి పిల్లలు నేర్చుకుంటారు. అసొంటి బట్టవాజి నా కొడుకీడు ఈయన మనిషి అని అన్నారు. వీడు మనిషి రూపంలో ఉన్న ఒక పశువు. ఇది ఈ పశువును జూలో పెట్టాలి తప్ప కానీ జనం నుంచి చదివింది తప్పి దారిపోయి కర్మ కాలిపోయి ఆ ఓట్లు వేసి పాడేసిరు అక్కడ ఆ వరంగల్లో. అది చదువుకున్న లేచిరు, చదువు చెప్పేటప్పుడు కూడా వేసి పాడేసిరు. ఇది పరిస్థితి.